fancy. It is not so, it is not boat. We went to a toughest seasons in last 7 years. But the only thing that I wanted to do is unto the entire church. I will serve the Lord rest of my life. My family will serve the Lord rest of our lives. Every time when I think what I should speak, my heart is filled with gratitude. Only one thing comes to my mind. That God has been so good to us. That God had definitely kept His hand upon this ministry. And especially I want to thank our pastor. I always keep joking with my kids. నేను ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు మన ఫ్యూచర్ ఏంటి అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే పాస్టర్ గారు నెవర్ సిట్స్ అండ్ టాక్స్ టు అస్ అబౌట్ అవర్ ఫ్యూచర్. మనం ఎట్ వెళ్తున్నాము, వాట్ ఈస్, వీ హ్యావ్ 3 girls, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ నాతో చేయలేదు. బట్ ఓన్లీ వన్ డిస్కషన్ దట్ హీ హ్యాస్ డన్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 7 years. How can I improve this church? How can I take this church forward? How can I be a blessing to others? How can I be a blessing where people can experience God? గాడ్ లవ్ని మాత్రమే చూసిన వాళ్ళ లైఫ్లో. నా పట్ల వాళ్ళు చూపించిన లవ్ అయినా, ఎంకరేజ్మెంట్ అయినా సరే, ఆపర్చునిటీస్ అయినా సరే, యాక్చువల్లీ యూ డిజర్వ్ మోర్ దెన్ దట్ అన్నా. ఐ కెన్ బోల్డ్లీ సే, స్ట్రాంగ్లీ సే దట్ యూ వేర్ ద లైఫ్ టైమ్ బ్లెస్సింగ్ ఆఫ్ మీ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మరి మన పాస్టర్ స్వరూప్ గారు కూడా తన యొక్క కష్ట సమయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయక అనేక సందర్భాల్లో తన టెస్టిమోనీ చెప్పేటప్పుడు చెప్తూ ఉండేవారు. ఎవరైనా కష్టంలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటప్పుడు వాళ్ళని బ్లెస్ చేసే వర్డ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ పొజిషన్లో అంటే తెలుసా, తన దగ్గర లేమిలో ఎదుటివారి యొక్క ఉన్నతి కొరకు బ్లెస్సింగ్ చేస్తూ. అది చాలా టఫ్ అండి. ఎందుకంటే ఒక పాస్టర్గా ఉండి నిలబడి చేయడం అనేది చాలా కష్టం. నేను ఒకే ఒక వర్డ్లో పాస్టర్ గారిని డిస్క్రైబ్ చేయాలి అని అడిగితే ఎవరైనా నన్ను, ఐ సే దట్ హీ ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫాదర్స్ హార్ట్. ఐ విల్ టెల్ యూ వై. నేను పర్సనల్గా మై ఫ్యామిలీ దట్ ఐ కేమ్ ఫ్రమ్ ఈజ్ హియర్ అండ్ ఫ్యామిలీ దట్ గాడ్ గేవ్ మీ ఈజ్ ఆల్సో హియర్. I say sorry to both of them because there are things which I didn't share you, I have shared with Pastor. I'm able to do that because he has such a heart. I am very emotional right now to tell this because I'm really thankful to you, Pastor, because you are there when I don't know where to go. And you have shown me that light. I really know what God word is really saying. The vision of our church that, uncovered version of the word that Bible has given us, that I heard from this church. And I also tell you that he is a father to this because he has built such a great family. ఆయన చెప్తూ ఉంటే ఒక్కొక్క దేవుని సన్నిధి దిగుతూ ఉండడం, దూతలు వస్తూ ఉండడం, అందరినీ బ్లెస్ చేస్తుండడం నేను కళ్ళారా చూస్తూ ఉంటాను. అది ఒక బహుమానం. మనకి ఎన్నో బహుమానాలు దొరికాయి. మీరు ఖచ్చితంగా రాసుకోండి. ద బెస్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ టేకెన్ ఈజ్ పాస్టర్ స్వరూప్. ఇన్ మై చర్చ్ దేర్ ఆర్ ఓల్డ్ వాల్యూస్, న్యూ ట్రెండ్స్. ఇంకా నా ఉద్దేశం 1000 కుటుంబాలతోని ఈడెన్ గార్డెన్ పరిచర్య జరగాలి. ఆమేన్. వాళ్ళకు ఒక విజన్ ఉండింది. ఆ విజన్ కొరకు వాళ్ళు మనం అందరం కూడా అప్పుడు ఆ సంఘంలో అప్పుడు ఉన్న వాళ్ళందరము ఒక బ్యాండ్ వేసుకున్నాం. 1000 members పాస్టర్ గారి విజన్ అని. నేను అప్పుడు అనుకున్నా 100 లేరు, 1000 అంటే మళ్ళీ నెగిటివ్ ఆలోచించొద్దు కదా, సరే అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ఇంక్రీజ్ అవుతున్న విధానము, ఈ ఇంక్రెడిబుల్ ఇంక్రీజ్ అని
మనం ఫెయిత్లో అంటే ఒక మనుషులు ఎదిగే దాంట్లోనే కాకుండా అన్ని ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్పిరిచువల్గా మనం ఫెయిత్లో ఏ విధంగా ఎదుగుతున్నాం అదే నేను ఇప్పుడు బిలీవ్ చేస్తున్నాను అనమాట. 1000 మెంబర్స్ అవడం ఏం పెద్ద విషయం కాదు అని చెప్పి. మామూలుగా మనం చూసిన పాస్టర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ రిసీవింగ్ మోడ్. చర్చ్కి ఏమిస్తారు, మాకేమిస్తారు, మేమేంటి మాకేంటి నేను విన్నా. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే టు బ్లెస్ అదర్స్, టు బీ ఏ బ్లెస్సింగ్. నాకు చర్చి అనగానే పాస్టర్ అనగానే ఒక ఫాదర్లీ ఫిగర్. నిజంగానే మనం ఒక చర్చికి రావట్లేమండి, ఒక ఫ్యామిలీలోనికి వస్తున్నాం. మనకు ఒక తల్లి తండ్రి ఉన్నారు. ఆడ కూర్చొని అన్నం తింటుంటే నాకు అసలు ఎంత బాధ అంటే అసలు ఏంటి నా కొడుకు ఇట్లా అయిపోయిండు అనుకొని నాకు నేనే బాధపడేదాన్ని. అటువంటి స్థితి నుంచి ఈ స్థితికి దేవుడికి తీసుకొచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి స్తోత్రం. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇది వాళ్ళ జీవితంలో జరిగింది. అంటే వీళ్ళ జీవితంలో ఒక పాస్టర్గా అవుతాడు, పాస్టర్మ కావాలి అని దేవుడు ఉద్దేశించి అటువంటి టాలెంట్ కలిగినటువంటి స్త్రీని నా ఇంటికి పంపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తుంటాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా హోమ్ చర్చ్లో మా పాస్టర్ గారు ఒక స్క్రిప్చర్ చెప్తూ ఉండేది. ఎప్పుడు ఆ సర్మన్ గుర్తొచ్చింది. అవర్ ప్లాన్స్ ఆర్ ఆర్డినరీ బట్ గాడ్ ప్లాన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అన్న. నేను జాబ్ గురించి నా కెరీర్ గురించి చూసుకుంటున్నా కానీ ఇంత మంచి ఫెలోషిప్ దేవుడు నాకు ఇవ్వటం గురించే నా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాడని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా చిన్నోనికి కూడా మనకి అసలు మాటలు రాకపోయేది. ఇప్పుడు పాస్టర్ ద్వారా ప్రేయర్ చేస్తున్నందుకు ఆ చిన్నోనికి కూడా మాటలు వస్తున్నాయండి. ఈ చర్చికి మేము చాలా బలపడి ఉన్నాము. ఈ ప్రార్థన వల్ల, ఈ సంఘం వల్ల దేవుడు నాకు నార్మల్ డెలివరీ ఇచ్చినందుకు కూడా దేవునికి థ్యాంక్స్. ఈ సంఘంకి అందరికీ థ్యాంక్స్, అన్నకి అక్కకి కూడా థ్యాంక్స్. ఏ విషయమైనా సరే అంటే ఆత్మీయంగా స్పిరిచువల్గా మాత్రమే కాకుండా ఎప్పుడైనా మీరు రావాలన్నా ఇంటికంటే తప్పకుండా వస్తారు. మేము కంఫర్టబుల్గా ఉండడానికి వారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా సరే తప్పకుండా మా కోసం వస్తారు. Of course, I am going to different churches earlier. Lot of time I spend in different places. Because of my job, I used to go different places. But the connectivity with the word happened only after coming to this place. Table messages. Table message is an excellent. That is one of the great revelation I heard, and so far I never heard such a revelation connected to the communion. In few weeks, I came out of the religious mentality after coming to here. So once you heard but these 2-3 messages of Pastor Sarup Garu, you will come out of the religious mentality first. The religious mentality has gone and the age-old concepts will break. Once she comes, soon after she comes to the pulpit and take the mic, her voice will go into it roof. You may be knowing that for what the reason. She is totally under influence of the Holy Spirit. Soon after that, she starts speaking. The persons who are having the Holy Spirit here and this, my spirit will get quickened immediately. I will get connected to the worship. As me and my beloved wife, we never wavered in our faith. And yes, కొన్నిసార్లు పిక్చర్ బ్లర్ అయినా, but I never let that picture go away from my eyes. I always keep seeing what I'm seeing today. And soon, by 10th anniversary, we will have 1,000 families for sure. Amen. One thing that I think everybody after being connected to this vision or to this house is they have a new revelation of the word of God, and that revelation changed them. I think how I've seen people grow అంటే ఎవరైతే వాక్యాన్ని విన్నారో, ఎవరైతే వాక్యాన్ని పొందుకున్నారో వాళ్ళ జీవితంలో తప్పకుండా ఒక స్పిరిచువల్ ఇంక్రీస్ని మేము చూసాము. Basically, I don't prepare my sermons. I pray for my sermons. Wow, eye opener. I've never seen him on a Sunday to go beyond one scripture.
He will totally dissect that scripture. He will understand that scripture. He will meditate, read the same scripture 1,000 times. I think it's just the gift of God, nothing to do with preparation. I think it's the anointing of the Lord. Amen. And when you are a person of prayer and a word, మీరు వాక్యం చదివే పర్సన్, మీరు ప్రార్థన చేసే వ్యక్తి అయితే మీరు చాలా ఈజీగా డిజైన్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు డిజైన్ ఆర్ టు మేక్ డెసిజన్ ఈజ్ బికాజ్ దే ఆర్ నాట్ అ పర్సన్ ఆఫ్ ప్రేయర్ అండ్ ద వర్డ్ అనిపిస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, when God asked me to start a church, I wanted to name Eden Garden Church. And 99.99 Christians, Eden Garden Church name, they don't like it. But I wanted to go with it. Is because I understood the word of the Lord. I understood why God wants to call it as a Eden Garden. Eden Garden is a place where God and man meets. Whenever you are coming to Eden Garden Church, you will meet God for sure. And Eden Garden is a place where you meet God and man and Devudu. And so this discernment happen is because I keep reading the word, I keep praying. Discernment will become very easy if you are a person of prayer. I don't know if that makes sense or not. అండ్ జస్ట్ టు యాడ్ టు దాట్, డిసర్న్మెంట్ అనేసరికి ఏదో చాలా పెద్ద థింగ్ అని మనం అనుకుంటాము. వీ థింక్ ఇట్స్ ఓన్లీ ద పాస్టర్స్ జాబ్. బట్ లెట్ మీ టెల్ యూ, యాజ్ పర్ ద బైబుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ఎనీబడి దట్ హ్యాస్ హోలీ స్పిరిట్ హ్యాస్ ద పవర్ టు డిసర్న్. వెన్ యు ఆర్ వర్కింగ్, అంటే మీరు పని చేయడం వల్ల టీంలో ఉంటారు, మీరు లీడర్ చూస్తున్నప్పుడు మీరు టీంలో కంటిన్యూ అవుతారు. I wanted to say that again. You will invited to the team because you have a work, ఏదో ఒక స్కిల్, లేకపోతే కీబోర్డో లేకపోతే గిటారో వాషరింగో, మీరు ఇవన్నీ చేయడం వల్ల టీంలోకి వస్తారు. కానీ టీంలో ఎవరు ఉంటారు అని అంటే లీడర్ ఏదైతే చూస్తున్నాడో టీం అది చూసిన వాళ్ళు మాత్రమే టీంలో కంటిన్యూ అవుతారు. మేజర్ is to be a part of a team. So, just not obey God but obey leaders. Wow. To be a pastor's wife, it's like you've become a mother all of a sudden to these many people. So just like how I want to see Sweetie, Smarty and Shaku excelling in everything, I want to see each one of them excelling in everything. So my emotions are haywire. When I'm happy for somebody, I'm sad for somebody, I'll be rejoicing for them. The next minute I'll be crying in the presence of the Lord because I want God to move for them. I love family that I'm in, and I love the family that God gave me, that is Eden Garden Church. I believe if you can't love, you can't serve. ఒక సైడ్ దేవుడు పిలిచాడు, ఇంకొక సైడ్ ఏమో అరుణక్ బాలేదు. సరే, పిల్లలు డెలివరీ అయిపోయారు. స్మార్టీ వాజ్ జస్ట్ బోర్న్ విత్ 1 kilo. స్వీటీ వాజ్ బోర్న్ విత్ లెస్ దెన్ 2 kilos. నా విజన్ ఉన్నట్టు పరిస్థితులు లేవు. జోసెఫ్కి డ్రీమ్ వచ్చింది. జోసెఫ్కి ఏం డ్రీమ్ వచ్చిందంటే జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అన్న డ్రీమ్ వచ్చింది. కానీ డ్రీమ్ వచ్చిన నెక్స్ట్ మూమెంటే పేరెంట్స్, ఫ్యామిలీ అంతా స్టార్టెడ్ రిజెక్టింగ్. డ్రీమ్ ఏమో ప్యాలెస్, పోతుందేమో పిట్. డ్రీమ్ ఏమో ప్యాలెస్, పోతుందేమో ప్రిజన్. మై మోస్ట్ డిఫికల్ట్ టైమ్ ఈస్ బిలీవింగ్ ఫర్ ప్యాలెస్ ఈవెన్ దో ఐఎమ్ ఇన్ అ పిట్. Believing for a palace even though I'm in a prison. I think I truly appreciate for rest of my life. And this is what happens when you are just not looking for a wife but you are looking for a life partner. Wow. This is what happens when you just don't look for a husband, when you look for a life partner. Yes. And she played that amazing role, and she stood with me in my deepest pit. And the level of sacrifices that you do, the level of glory that is coming to your life for sure. Hallelujah. The level of sacrifices that we make, the level of glory that God will manifest. చక్కు అప్పుడే పుట్టిన తర్వాత ఒక అప్పాయన వచ్చాడు. వచ్చి, నీకు అప్పులు తీర్చడానికే కష్టం అవుతుంది, నీకు చక్కు ఎందుకు అన్నాడు ఆయన. దట్ నా హార్ట్ చాలా బ్రేక్ అయింది. It's not fancy, the ministry is not fancy, it is not short, is it not boat. We went to a toughest seasons in last 7 years. Listen here. But only thing that I wanted to do is I will serve the Lord rest of my life, my family will serve the Lord rest of our lives.
అంటే దీనికంటే భయంకరమైన పిట్లోకి వెళ్ళిన, దీనికంటే పెద్ద ప్రిజన్లోకి వెళ్ళిన, ఐ విల్ నెవర్ స్టాప్ సర్వింగ్ ద లార్డ్. థ్యాంక్ యూ.